విశ్వాసం ద్వారా నీతి అనే మన బైబిల్ స్టడీలో ఇది 11వ ప్రజెంటేషన్. ఈరోజు మన అంశము హృదయంలో ధర్మశాస్త్రము, ది లా ఇన్ ది హార్ట్. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకోవటం ప్రారంభిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మాకు కావలసిన అన్ని ఆశీర్వాదములను మీరు సమృద్ధిగా మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి. వీటన్నిటికంటే మమ్మలను పరిశుద్ధపరిచే వాక్యాన్ని, మమ్మలను మీ రాకడ కొరకు సిద్ధపరిచే ప్రవచనాలను మీరు మాకు బయలుపరుస్తున్నారు. ఈ సమయంలో మీ వాక్యాన్ని నేను బోధిస్తున్నాను ప్రభువా. ధర్మశాస్త్రము యొక్క ప్రాముఖ్యత, దాని గురించి మేము నేర్చుకుంటూ ఉండగా వాక్యమును బోధిస్తున్న నాకు, వాక్యాన్ని వినిచిన మీ భక్తులకు మీరు సహాయం చేయండి. నాకు దీన మనసు అనుగ్రహించండి మా ప్రభువా. కేవలము నేను మీ మహిమ కొరకు నేను మాట్లాడినట్లుగా మీరు మమ్మల్ని దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానంలో ధర్మశాస్త్రము చాలా ప్రాముఖ్యమైన ఒక భాగం. ధర్మశాస్త్రము ఆజ్ఞలు బోధించకుండా విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానాన్ని మనము ముగించలేము. ఎందుచేతనంటే విశ్వాసము ద్వారా నీతి అనే వర్తమానంలో ధర్మశాస్త్రము ఒక ప్రాముఖ్యమైన భాగము. అయితే దీని మీద సంఘర్షణ జరుగుతుంది, యుద్ధము జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని మనము చూస్తే ఆజ్ఞల యొక్క నిత్యత్వము స్పష్టంగా మనం చూస్తాము. అవి శాశ్వతంగా స్థాపించబడ్డవని మనకి తెలుస్తుంది. అయినప్పటికీ కూడా మనుషులు ఈ ధర్మశాస్త్రం పైన యుద్ధము చేస్తున్నారు. పాత నిబంధన గ్రంథంలో నుండి 2 వాక్యములు, క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి 2 వాక్యములు ఈ ఆజ్ఞల గురించి మనము చదువుదాం. యెషయా 48వ అధ్యాయము 18వ వాక్యము. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్రపు తరంగము వలెను ఉండును. ఆజ్ఞల గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ ఆజ్ఞలు మనిషిని నీతి మార్గంలో నడిపించడానికి దేవుడు ఇచ్చాడు. మనిషిని క్షేమ మార్గంలో నడిపించడానికి దేవుడు వీటిని ఇచ్చాడు. మనిషిని శ్రమ నుండి తప్పించడం కొరకు, పాపం నుండి కాపాడటం కొరకు దేవుడు మనిషికి ఈ ఆజ్ఞలు ఇచ్చాడు. అందుచేతనే అన్నాడు, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె ఉంటుంది, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటుందని దేవుడు యెషయా ద్వారా ఈ మాటలు చెప్పాడు. ప్రసంగి 12వ అధ్యాయము 13వ వాక్యము. ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇది ఏ విధి. మనుషులందరూ ఏమి చేయాలో మనుషులను సృష్టించిన దేవుడు చెప్తున్నాడు. మనుషులందరూ చేయవలసింది ఏమిటంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించాలి, ఆజ్ఞలకు విధేయులుగా వారు జీవించాలి. అయితే దీనిపైన మనకి సంఘర్షణ జరుగుతుందని మనం నేర్చుకున్నాము. క్రొత్త నిబంధనలో 2 వాక్యాలు చదువుదాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15 నుండి 19 వరకు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితునని తలంచవద్దు. నెరవేర్చటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక
పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున చేయి బోధించేవాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించేవాడు ఎవడో పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన చెప్పిన మాటలు, ధర్మశాస్త్రమును నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చానని చెప్పి ఎవరైతే వీటిని మీరి ఆ విధంగా చేయాలని బోధిస్తారో వారిని పరలోక రాజ్యంలో ఏ విధంగా ఎంచుతారంటే ఇతను చాలా అల్పుడు అని ఎంచుతారు. ఎవరైతే వీటిని గైకొని ఆ విధంగా గైకొని మనం బోధిస్తారో వారిని పరలోక రాజ్యం ఏమని పిలుస్తుందంటే వీళ్ళు చాలా గొప్పవారు అని పిలుస్తుంది. అంటే ఆజ్ఞలు అనుసరించి నడిస్తే పరలోకం ఆ మనిషిని గొప్పవానిగా ఎంచుతుంది. 1 యోహాను 2వ అధ్యాయము 3-4 వాక్యములు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీనివల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. దేనివలన మనము ఆయనను ఎరిగి ఉన్నామని తెలుస్తుందని చెప్పారు. ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారో దీన్ని బట్టి మనము దేవుని ఎరిగి ఉన్నామని తెలుస్తుంది. దానిని బట్టి మనలో సత్యం ఉందని తెలుస్తుంది. అంటే దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడము అనేది ఎవరు చేసే పని అంటే సత్యం ఉన్న ప్రజలు చేసే పని అని దీని ద్వారా మనకి తెలుస్తుంది. దీనివలననే మనము ఆయన ఎరిగి ఉన్నామని తెలుస్తుంది. ఒకవేళ ఆజ్ఞలు లేవు అని అనుకుంటే ఆయన ఏమని చెప్పాడు? ఆయన అబద్ధికుడు అని చెప్పాడు. దేవుడు ఆయన యొక్క ధర్మశాస్త్రము ఎందుచేత ప్రజలు ఆ ధర్మశాస్త్రమును ఆజ్ఞలను వారు ప్రేమించలేకపోతున్నారని అంటే దీనికి కారణం ఏమిటంటే మనుషులు ధర్మశాస్త్రంలో క్రీస్తును చూడలేకపోవటమే కారణము. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజలు ఎక్కువ భాగము 10 ఆజ్ఞలు లేవు అని చెప్పడానికి కారణం ఏమిటంటే వారు ఒకదాన్ని చూడలేకపోతున్నారు. 10 ఆజ్ఞల్లో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన యొక్క నీతి ఆజ్ఞల్లో ఉంది, దాన్ని చూడలేకపోతున్నారు. అందుచేతనే మనుషులు ఈ రెండింటిని వేరు చేసి మాట్లాడతారు. యేసుక్రీస్తును ఆజ్ఞని వేరు చేసి మాట్లాడతారు. ఈ రెండింటిని వేరు చేయడానికి అవకాశం లేదండి. మన ప్రపంచం నాకు ఏం బోధించాలంటే ధర్మశాస్త్రంలో ఉన్న క్రీస్తును బోధించాలి. క్రైస్ట్ అవర్ రైచియస్నెస్, పేజ్ 48. We must preach Christ in the law, and there will be a sap and nourishment in the preaching that will be as food to the famishing flock of God. ధర్మశాస్త్రంలో క్రీస్తును మనం చూపించాలి, క్రీస్తును బోధించాలి. ఈ విధంగా ధర్మశాస్త్రంలో క్రీస్తును చూపించి బోధిస్తే అది ఏమవుతుందని చెప్పారు? ఆకలిగా ఉన్న మనుషులకు అది ఆహారము అవుతుంది అని చెప్పారు. దేవుని యొక్క ధర్మశాస్త్రము మనుషులకు ఆహారం అవుతుంది. ఆధ్యాత్మికంగా బలపడిన వారికి అది ఆహారం అవుతుంది. ఎప్పుడంటే ఆజ్ఞల్లో యేసుక్రీస్తు వారిని చూపించగలిగినప్పుడు. ఆజ్ఞలు యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారిని ఆజ్ఞలు ఈ రెండు పెనవేసుకుని ఉన్నాయి. యేసుక్రీస్తు వారిని ఆజ్ఞలను వేరు చేయలేము. ఆ రెండు ఎప్పుడు కూడా కలిసే ఉండాలి. దాదాపుగా ఈ రెండు ఒకటే. అయితే ఈ ధర్మశాస్త్రము యేసుక్రీస్తు వారు ఈ రెండింటిని కూడా 2 సబ్జెక్ట్స్గా చాలా ఎక్స్టెన్సివ్గా వీటి గురించి బోధించవచ్చు. కానీ వాస్తవంగా చూస్తే ఈ రెండు దాదాపుగా ఒక్కటిగానే ఉన్నాయి. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య ఉన్న వ్యత్యాసము మనకు తెలిస్తే ఈ ఆజ్ఞల యొక్క ప్రాముఖ్యత కూడా మనిషికి తెలుస్తుంది. హెబ్రీయులకు 8వ అధ్యాయము 6వ వాక్యము. ఈయనైతే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరీ శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఆ వ్యత్యాసం ఏమిటంటే పాత నిబంధనలో దేవుడు ఆయన వాగ్దానాలు చేశాడు, ఇవి అందరికీ వర్తిస్తాయి. కానీ ఇది క్రొత్త నిబంధన సమయం వచ్చేసరికి వీటిని శ్రేష్టమైన వాగ్దానాలని పిలుస్తున్నాడు. పాత నిబంధన చేయబడిన వాగ్దానాలే అవి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి వాటిని శ్రేష్టమైన
వాగ్దానములు అని పిలుస్తున్నాడు, శ్రేష్టమైన నిబంధన అని పిలుస్తున్నాడు. పాత నిబంధన అది నిబంధనే, కానీ క్రొత్త నిబంధన అనేసరికి దీన్ని శ్రేష్టమైన ఆ నిబంధన అన్నాడు. బెటర్ కవెనెంట్, బెటర్ ప్రామిసెస్ అని పిలుస్తున్నాడు. ఎందుచేతనంటే వాట్ మేడ్ ద డిఫరెన్స్? ఎక్కడ దీని వ్యత్యాసం మనకు తెలుస్తుందంటే యేసుక్రీస్తు వారు ఆయన మరణించారు, ఈ లోకమునకు వచ్చి ఒక మానవునిగా జన్మించి ఆయన 10 ఆజ్ఞల ధర్మశాస్త్రములకు పరిపూర్ణ విధేయత చూపించి రక్తము చిందించి పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఎవరినైతే చూపిస్తూ ఉందో ఆయన వచ్చి ఈ లోకంలో ఆయన మరణించారు. అందుచేత ఈ క్రొత్త నిబంధన కాలము నాకు మనం వచ్చినప్పటికీ దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క సహనము, ఆయన యొక్క క్షమాపణ ఇవన్నీ కూడా ఇంకా మోర్ ఎక్స్టెన్సివ్గా ఇది చాలా పవర్ఫుల్గా ఇవి ఉంటాయి. దీని యొక్క ప్రభావం యేసుక్రీస్తు వారి ప్రభావం ఇంకా అధికము అయిపోతుంది. ఎందుచేతనంటే ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చారు, ఆయన రక్తం చిందించి ఆయన చనిపోయారు. కనుక కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి ఆయన పాత నిబంధన చేసిన ప్రతి వాగ్దానం కూడా ఇది ఇంకా శ్రేష్టమైన అది వాగ్దానము అవుతుంది. ఈ విధంగా శ్రేష్టమైన వాగ్దానం అవడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు మరణించడము. దానిలో ఒకటి ఏమిటంటే ఇర్మియా 31 అధ్యాయము 33, 34 వచనాలు. ఆ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. 34వ వాక్యము. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధ నొందుదమని తమ పొరుగువానికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. దీనిలో క్రొత్త నిబంధనలో ఏమన్నాడంటే నేను వారి పాపములను క్షమించి వాటిని ఎన్నటికి కూడా జ్ఞాపకం చేసుకుని చెప్పాడు. ఈ క్షమాపణ అనేది పాత నిబంధన కాలంలో ఉంది, క్రొత్త నిబంధన కాలంలో కూడా ఉంది. అయితే ఈ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అంటున్నాడు నేను వారి దోషములను క్షమించి వాటిని ఎన్నటికి కూడా నేను జ్ఞాపకం చేసుకున్నానని చెప్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు క్షమాపణ ఆయన వాగ్దానం చేశాడు. వాస్తవంగా ఆ క్షమాపణ మనిషికి ఎప్పుడు కలుగుతుందంటే యేసుక్రీస్తు వారి శిలువలో మరణించినప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్న వారు అందరూ ఎవరైతే యేసుక్రీస్తు అనే విశ్వాసంతో వారి పాపమును ఒప్పుకున్నారో వారి పాపమును వాస్తవంగా యేసుక్రీస్తు వారి శిలువలో మరణించినప్పుడు అవి క్షమించబడతాయి. అంతకుముందు అవి వాగ్దానము చేయబడతాయి మాత్రమే. హెబ్రీయులకు 10వ అధ్యాయము 3-4 వాక్యములు. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు ఆ రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. ప్రతిసారి బలిచిన ప్రతిసారి కూడా అంతకుముందు చేసిన పాపములన్నీ కూడా జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. అవన్నీ క్షమించబడతాయని వాగ్దానం చేయబడింది. వాటికి క్షమాపణ యేసుక్రీస్తు వారి శిలువలో మరణించినప్పుడు. అందుకే అంటారు నేను అనేకుల ఆ పాప క్షమాపణ కొరకు చిందించబడుతున్న ఆ రక్తం అని యేసుక్రీస్తు వారు చెప్తారు. సో కనుక పాత నిబంధన గ్రంథంలో వాగ్దానం చేయబడింది యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు పాపములన్నీ కూడా అవి క్షమించబడ్డాయి. మానవునికి దేవునికి మధ్యన అడ్డుగా ఉండేది ఈ పాపము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16-17. ఏలయనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయము నందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. నేను ఎప్పటికీ కూడా వారి పాపలను జ్ఞాపకము చేసుకోను. ఇంకా క్షమాపణ ఇంకెందుకు శ్రేష్టమైనదని అంటే క్రొత్త నిబంధనకి పాత నిబంధనలో మనిషి పాపం చేస్తే పాప క్షమాపణ కొరకు ఆయన ఒక 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 జంతువుని తీసుకుని వెళ్ళి అతను బలి ఇవ్వాలి. నూతన నిబంధనలో శ్రేష్టమైన నిబంధన ఇక దానికి బలి ఇచ్చే అవకాశము లేదు. పాత నిబంధన గ్రంథంలో మధ్యవర్తి ఉంటాడు, యాజకుడు ఉంటాడు. కానీ కొత్త నిబంధన కాలంలో మనం నేరుగా తిన్నగా మనమే దేవుడి దగ్గరికి మనము
యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయొచ్చు. దేవుడు వెంటనే క్షమాపణ ఇస్తాడు. పాత నిబంధన గ్రంథానికి వస్తే పాత నిబంధన గ్రంథంలో ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలను వారి గైకొనాలి. వారు తప్పిదం చేస్తే దాని ప్రతిఫలం చూస్తారు. కానీ క్రొత్త నిబంధనలో దేవుని యొక్క ప్రేమ, సహనము ఇవన్నీ కూడా అవి ఇంకా ఎక్కువగా అవి మనం చూస్తాము. దాని యొక్క ఉనికి, దాని యొక్క ఫోర్స్ ఇంకా బలంగా ఉంటుంది. Patriarchs and Prophets, page 372. The new covenant was established upon better promises. The promise of forgiveness of sins and of the grace of God to renew the heart and bring it into harmony with the principles of God's law. క్రొత్త నిబంధనకి ఇంకా దీని యొక్క ప్రభావం శ్రేష్టమైన వాగ్దానం. ఎందుకంటే క్రొత్త నిబంధనల కాలంలో పరిశుద్ధాత్ముడు తన యొక్క ప్రభావం ఇంకా ఎక్కువగా అది ఉంటుంది అని చెప్పి దీనిలో అన్నాడు. టు రెన్యూ ద హార్ట్ అండ్ బ్రింగ్ ఇట్ ఇన్ టు ద హార్మోనీ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్స్ లా. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఎవరైనా క్షమించమని దేవుని దగ్గరికి వెళ్తే వారికి క్షమాపణ దేవుడు ఎలా ఇస్తాడో యేసుక్రీస్తు వారి యొక్క విధేయతను వారికి అన్వయిస్తాడు. వెంటనే వారికి క్షమాపణ కలుగుతుంది. శ్రేష్టమైన వాగ్దానము. పాత నిబంధనలో దేవుడు వాగ్దానం చేసినప్పుడు, నిబంధన చేసినప్పుడు 10 ఆజ్ఞలు ఉన్నాయి. మళ్ళా నూతన నిబంధన చేసినప్పుడు మళ్ళా 10 ఆజ్ఞలు ఉంటాయి. పాత నిబంధనలో ఆయన పలకల మీద రాస్తే క్రొత్త నిబంధనలో హృదయంలో లేకపోతే హృదయం పైన వాటిని రాస్తాడు. హెబ్రీలకు 8వ అధ్యాయము 10వ వాక్యము. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. ఈ మాటలో ఏ ప్రవక్త రాస్తున్నాడు? పౌలు రాస్తున్నాడు. ఈ మాటల్లో పౌలు చెప్పాడు, క్రొత్త నిబంధనలో నా ధర్మ విధులను నేను వారి హృదయం పైన రాస్తాను అని చెప్పాడు. ఈ విధంగా రాసినప్పుడు ఏమవుతుందని చెప్పాడు? ఎవరి హృదయం పైన లేకపోతే మనసులో ఈ ధర్మ విధులు రాయబడతాయో వారికి దేవుడై ఉంటాడు. పౌలు చెప్పిన ఈ మాటల్లో చాలా గొప్ప హెచ్చరిక ఉంది. మనుషులు దేవుని అంగీకరించిన ప్రజలు, క్రైస్తవులు ఈ ధర్మశాస్త్రం గురించి వారు ఆలోచన చేసినప్పుడు ఈ ఒక్క మాట, ఈ ఒక్క వచనము ఇది గొప్ప హెచ్చరిక క్రైస్తవ సంఘమునకు. ఏమని చెప్పాడు? క్రొత్త నిబంధనలో ఈ ఆజ్ఞలను వారి హృదయం పైన వ్రాయబడ్డాయని చెప్పాడు. పాత నిబంధనలో అవి కేవలము రాతి పలకల మీద రాయబడితే, నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో అవి మనిషి హృదయం పైన అవి రాయబడ్డాయి. ఎందుచేత ఇది శ్రేష్టమైన వాగ్దానము, ఇది శ్రేష్టమైన నిబంధన అంటే క్రొత్త నిబంధన కాలంలో దేవుడు ఆయన ఆజ్ఞలను హృదయం పైన రాస్తున్నాడు. ఏ విధంగా రాస్తారు హృదయం పైన ఆజ్ఞలను? 2 కొరింథీయులు 3వ అధ్యాయము 3వ వచనము. రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఏ విధంగా రాస్తున్నాడు? మన హృదయం పైన ఈ ధర్మ విధులను, ఆజ్ఞలను దేవుని ఆత్మతో, పరిశుద్ధాత్మతో రాస్తున్నాడు. అనంటే దేవుని ప్రజలు ఎవరో గుర్తించడానికి ఒక సూచన పౌలు ద్వారా దేవుడు ఆయన సంఘమునకు ఇస్తున్నాడు. ఆయన యొక్క ఆజ్ఞలు హృదయం పైన రాయబడినప్పుడు మనకు యెహోవా దేవుడిగా ఉంటాడు, మనము ఆయనకి ప్రజలుగా ఉంటాము. అయితే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మానవుని హృదయంలో, మనసులో, హృదయం పైన ఈ ఆజ్ఞలను రాస్తాడు? ఇది ఇంపార్టెంట్ ప్రశ్న. రాస్తానని వాగ్దానం చేశాడు ప్రతి ఒక్కరికి. అయితే ఎప్పుడు రాస్తాడు? ఎలా రాస్తాడో? పరిశుద్ధాత్మ చేత రాస్తాడు. కానీ ఎప్పుడు రాస్తాడు?
మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుండి 39 వరకు. అందుకైన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ఈ ప్రభువును ప్రేమింపవలను నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. యేసుక్రీస్తు వారిని ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆజ్ఞలు ఏది ప్రాముఖ్యమైన ఆయన ఆజ్ఞ అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు 2 ఆజ్ఞలు చెప్పారు. మొదటి 4 ఆజ్ఞలు, మొదటి పలక మీద ఉన్న ఆజ్ఞలను నిన్ను వలె నీ పొరుగువారిని, నీ దేవుడైన యెహోవాని ప్రేమించమని చెప్పాడు. రెండో పలక మీద ఉన్న 6 ఆజ్ఞలను సారాంశం ఏమిటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పాడు. క్రీస్తు దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమే అన్నారు. ఆజ్ఞలు ఏం బోధిస్తున్నాయి? ఆజ్ఞలు కూడా ప్రేమను బోధిస్తున్నాయి. దేవుడు ప్రేమ ఉన్నాడు, ఆయన ఆజ్ఞలు ప్రేమ ఉన్నాడు. ఈ వాక్యంలో అన్నారు, హృదయపూర్వకంగా మీరు నన్ను ప్రేమించండి అని ఆజ్ఞలు చెప్తున్నాయని చెప్పారు. హృదయపూర్వకంగా ఒక మనిషి దేవుని ప్రేమించడము ఇది క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ అనుభవంలో ఇది చాలా గొప్ప సంగతి అండి. హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించడం అనేది గొప్ప సంగతి, గొప్ప విషయం. ఇది ఆధ్యాత్మిక జీవితంలో ఇది ఉన్నతమైనది. పరిపూర్ణంగా, ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించడము క్రైస్తవ జీవితంలో చాలా ఉన్నతమైన అనుభవము. సో కనుక నన్ను పూర్ణ హృదయంతో మీరు ప్రేమించండి అని ఈ ఆజ్ఞలు చెప్తున్నాయి అని దేవుడు చెప్తున్నాడు. సో కనుక ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే, మనిషి ఆయన్ని ప్రేమించడానికి ఆకర్షిస్తాడు. దేవుడు మానవుణ్ణి ఆకర్షించడానికి ఆయన్ని ప్రేమించేలా చేయటం కొరకు దేవుడు చాలా పనులు చేస్తాడండి. మానవుని పక్షాన, మానవుని కొరకు. పరిశుద్ధ గ్రంథం చదివితే దానిలో తెలుస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చేసిన ఇవన్నీ కూడా వాటిలో ఒక ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే మనుషులను ఆయన యొద్దకు ఆకర్షించడం, మనుషులను ఆయనను ప్రేమించేలా ఆయన చేసుకోవటం కొరకు దేవుడు చాలా పనులు పరిశుద్ధ గ్రంథంలో ఆయన చేశారండి. చాలా మాటలు మాట్లాడారు. ఆయన ఏమంటారంటే, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మలను ప్రేమిస్తున్నాను. ఈ మాటలో ఆయన యొద్దకు మనుషులను ఆకర్షించాలని దేవుడు ఈ మాటలో చెప్తున్నాడు. శాశ్వతమైన ప్రేమ, ఎప్పటికీ ఉండే ప్రేమ అనే మాట చెప్పారు ఆయన. దేవుడు ఏమంటారంటే మీరు పాపం చేసి, తప్పిదం చేసి మీరు వెళ్ళిపోతే మరలా మీరు ఎప్పుడు వచ్చినా కూడా, మీరు ఏ స్థితిలో ఉండి వచ్చినా కూడా నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. మిమ్మల్ని మీరు సరి చేసుకుని వస్తే నేను అంగీకరిస్తానని చెప్పరు. మీరు మారు మనసు పొందితే చాలు. మారు మనసు పొంది మీరు వెనక్కి వస్తే నేను అంగీకరిస్తానని దేవుడు చెప్తాడు, వాళ్ళు ఆకర్షించడానికి. దేవుడు అంటాడు, మీరు పుట్టక మునిపే మీ గురించి నాకు తెలుసు. నా చేతిలో మీ పేరు నేను చెక్కుకొని ఉన్నాను. ఇవి ఒక ప్రేమించే మనిషి చెప్పే మాటలండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి, మళ్ళీ నా దగ్గరికి ఆకర్షించుకోవడానికి ఈ మాట చెప్తున్నారు. నేను మీకు భర్తనని చెప్పాడు, నేను మీకు తండ్రినని చెప్పాడు. అంటాడు, నేను మిమ్మల్ని ఎడబాయిన నేను విడిచిపెట్టను. మీ ఎడంపక్క 1000 మంది కూలిపోయినా, మీ కుడిపక్క 10,000 మంది కూలిపోయినా నేను మీకు తోడుగా ఉంటాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు ఆయన ప్రజలకు చెప్తారు. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దేవుడు చేసిన అద్భుతాలు అన్నింటిలో ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఆ మనుషులు దేవుని యొక్క ప్రేమను తెలుసుకుని ఆ దేవునికి ఆకర్షితులు అవ్వాలనే ఉద్దేశంతో దేవుడు అనేకమైన అద్భుతకర ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించి పరిశుద్ధ గ్రంథంలో వాటిని పెట్టారు. ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి ఆ దానిలో నుండి మనుషులు నడిపించినప్పుడు దేవుడు ఉద్దేశిస్తున్నాడు, ఈ మనుషులు నా చేత ఆకర్షించబడాలి, నా దగ్గరికి రావాలనే ఉద్దేశంతో. లాజరు ఆయన చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత లేపుతాడు ఆయన్ని. సో యూదులు యేసుక్రీస్తు వారిని తృణీకరిస్తున్నారు, ఆయన ప్రేమను అర్థం చేసుకోవట్లేదు, మెస్సయ్యగా అంగీకరించట్లేదు. కనుక ఈ మహత్కార్యాన్ని చేసి ఈ మనుషులను ఆకర్షించాలి, నా ప్రేమను వారికి తెలియచేయాలి, నా శక్తిని వారికి తెలియచేయాలని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ఈ గొప్ప అద్భుతాన్ని చివరి వరకు ఉంచారు. ఇది లాజరు జీవితంలో చేస్తారు. కనుక దేవుడు చేసేవన్నీ కూడా ఏమిటంటే
మనల్ని ఆకర్షించుకోవడానికి, మనం ఆయన ప్రేమించాలని, ఆయన దగ్గరికి రావాలని దేవుడు చేస్తారు ఇవన్నీ. యెషయా గ్రంథంలో మాటలు చెప్తున్నారు. యెషయా 5వ అధ్యాయం 3-4 వాక్యాల్లో, కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవాలని మేము వేడుకొనిచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయటకు కారణమేమి? నేను అంటున్నాడు దీనిలోను, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి నేను ఇంకేమి చేయను అంటే, దేవుడు ఆయన చేయగలిగినంతా కూడా ఆయన మనుషులను ఆకర్షించడానికి, ఆయన ప్రేమించేలా చేయడానికి ఆయన చేయగలిగినంతా కూడా ఆయన చేస్తాడు. అంతా చేసిన తర్వాత కూడా ఈ ద్రాక్ష తోట అంటే ఎవరో? దేవుని ప్రజలు. దేవుడు ఇదంతా చేసిన తర్వాత కూడా వారు మంచి ద్రాక్షాలు కాకుండా కారు ద్రాక్షాలు కాస్తున్నారు. దేవుడు, నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని పోషిస్తున్నాను, మిమ్మల్ని కాపాడుతున్నాను అని చెప్తున్నాడు. ఈ విధంగా దేవుడు చేస్తూ ఉంటే మనిషి దేవుని ప్రేమకు ఆకర్షితుడు అవ్వట్లేదు, కానీ మానవ ప్రేమకు ఆకర్షితుడు అవుతున్నాడు, మనుషుల ప్రేమకు ఆకర్షితుడు అవుతున్నాడు. ఈ లోకంలో ఉన్నవాడికే చాలా త్వరగా, చాలా సులువుగా మనుషులు ఆకర్షితులు అవుతున్నారు. రుచికి మనుషులు ఆకర్షితులు అయిపోతారు, కొన్ని వస్తువులకు మనుషులు ఆకర్షితులు అయిపోతారు. కానీ సృష్టికర్త అయిన దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు ఆయన ప్రేమ గురించి తెలియచేస్తూ ఉంటే ఆయన ప్రేమకు మనుషులు ఆకర్షితులు అవ్వలేకపోతున్నారు. దేవుడు మనుషులను ఆకర్షించడానికి దేవుడు చేసిన ఉన్నతమైన పని ఏమిటంటే యేసుక్రీస్తు అని లోకానికి పంపించారు. ఆయన సిలువలో మరణించడం అనేది మనుషులను ఆకర్షించడానికి దేవుడు చేసిన కార్యాల్లో ఇది అన్నిటికంటే కూడా ఉన్నతమైన కార్యము. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనము, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. దేవుడు చేసే పనులన్నీ, ఆయన దీవించిన, ఆయన శిక్షించిన, ఆయన మనిషికి ఏది చేసినా కూడా, అద్భుతం చేసిన ఏది చేసినా కూడా ఆయన ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే మనుషులను ఆయన యొద్దకు ఆకర్షించటం, మనుషులు ఆయనను ప్రేమించేలా చేయటం. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఎందు నిమిత్తం ఈ విధంగా చేస్తున్నారు? మనుషులకు ఒక ఆశీర్వాదం, ఒక దీవెన ఇవ్వటం కొరకు దేవుడు మనుషులను ఆయన యొద్దకు ఆకర్షిస్తున్నారు. అయితే దేవుడు ఇంతగా మనిషిని ఆకర్షించడానికి చేస్తూ ఉంటే ఎందుచేత మనుషులు ఆకర్షితులు అవ్వలేకపోతున్నారు? ఎందుచేత మనుషులు ఆ సిలువ దగ్గరికి రాలేకపోతున్నారు? ఎందుచేత మనుషులు దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించలేకపోతున్నారు? సెలవుని బట్టి చెప్తారు దానికి కారణం ఏమిటో. దేవుడు ఇన్ని అద్భుత కార్యాలు, ఇన్ని మేలులు మనిషికి చేసిన తర్వాత కూడా మానవుడు ఎందుకు ఆకర్షితుడు అవ్వలేకపోతున్నాడు చెప్తాడు. మనుషుడు ఆకర్షితుడు అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? అప్పుడు ఆ మనిషి హృదయం పైన ఆజ్ఞలు రాస్తాడు. అందుచేత ఆకర్షించడానికి దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు. కానీ ఎందుచేత మనిషి ఆకర్షితులు అవ్వట్లేదు? డిజైర్ ఆఫ్ ఏజెస్ పేజ్ 176. The light shining from the cross reveals the love of God. His love is drawing us to Himself. If we don't resist this drawing, we shall be led to the foot of the cross in repentance for the sins that have crucified the Savior. సిలువ మనుషులను ఆయన ప్రేమ, ఆయన యొద్దకు సిలువ మీద చూపించిన ఈ ప్రేమ మనుషులను ఆయన యొద్దకు ఆకర్షిస్తుంది. అయితే ఎందుకు మనుషులు ఆకర్షితులు అవట్లేదని చెప్పారు? ఇఫ్ యూ డోంట్ రెసిస్ట్ దిస్ డ్రాయింగ్, ఈ విధంగా దేవుడు ఈ విధంగా ఆకర్షిస్తూ ఉంటే మనిషి దాన్ని అడ్డుకుంటున్నాడు. ఒక వైపు నుండి దేవుడు ఆకర్షిస్తూ ఉంటే మనిషి ఏం చేస్తున్నాడు? దానికి ఆకర్షితుడు అయిపోయి అతను సిలువ దగ్గరికి వెళ్ళాలి పశ్చాత్తాపంతో. కానీ ఈ విధంగా వెళ్లకుండా ఉండటానికి మనిషి ఏం చేస్తున్నాడు? ఆయన అడ్డుకుంటున్నాడు. ఎలాగనంటే మనిషి తన కాళ్ళను భూమిలో పాతేసుకున్నాడు. ఆయన కాళ్ళకు ఆయన బ్రేక్స్ పెట్టేసుకున్నాడండి. ఎలాగనంటే మనిషి ఈ లోకంలో ఉన్న వాటిని
ఈ లోక ఆశలతో తనను తాను మానవుడు బందీగా చేసేసుకున్నాడండి. ఆయన పాదాలకు, ఆయన కాళ్ళకు ఆయన బ్రేక్స్ వేసుకున్నాడు. ఒక ఆయన అంటారు, చాలామంది ప్రజలు దేవుని యొద్దకు ఆరాధించడానికి వస్తారు. ఆ విధంగా వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళకు బ్రేక్స్ పెట్టుకుని వస్తారని చెప్పాడు. వాళ్ళ కాళ్ళకు బ్రేక్స్ పెట్టుకుని వస్తారు, దేవుని సంగమునకు వస్తారు. కానీ వారు మాత్రం ఆ కాళ్ళకి బ్రేక్, అంటే వాళ్ళు దేవుని ప్రేమకు ఆకర్షితులు అవ్వలేకపోతున్నారు. దేవుడు రమ్మని పిలుస్తున్నాడు దేవుడు. సో దేవుడు ఈ విధంగా మనం ఆకర్షిస్తూ ఉన్నప్పుడు నీ బలహీనతలో ఏవైనప్పటికీ కూడా ఆయన దగ్గరికి ఆకర్షించబడితే, ఆయన శిలువ దగ్గరికి వస్తే కనుక అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? నిన్ను కడిగేస్తారు పూర్తిగా. సో కనుక ఈ విధంగా ఆకర్షిస్తూ ఉంటే మనిషి దానికి ఆకర్షించబడటానికి కారణం ఏమిటంటే ఆయన తను బందీగా చేసేసుకున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటిని ఆయన ఆధారము చేసుకొని మనిషి ఆకర్షితుడైనప్పుడు పరిశుద్ధాత్మ నీలో పనిచేసి నిన్ను నూతన పరుస్తాడు. పరిశుద్ధాత్ముడు నూతన పరచాలని అంటే నీవు ఆకర్షితుడివి అవ్వాలి. అప్పుడు దేవుడు ఆయన చిత్తము చేయటానికి నిన్ను నడిపిస్తాడు. అప్పుడు దేవుడు హృదయం పైన ఆయన ఆజ్ఞలను రాస్తాడు. ఎవరో దేవుని ప్రజలు అని చెప్పారు దీనిలోను. ఎవరు హృదయం పైన అయితే ఆజ్ఞలు రాయబడతాయో వారు దేవుని ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడినై ఉంటానని చెప్పాడు. కనుక ఈ క్రొత్త నిబంధనలో దేవుడు ఆజ్ఞలు హృదయం పైన రాస్తానని ఆయన చెప్పాడు. ఎవరు హృదయం పైన రాస్తాడనంటే ఎవరైతే ఆయన ప్రేమకు ఆకర్షితులు అవుతారో, ఆయన ఆకర్షిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే అడ్డుకొనకుండా ఉంటారో, ఏ మనిషి అయినా సరే ఈ లోకంలో దేవుని పరిపూర్ణంగా ప్రేమించలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ మనిషి దేవుని ప్రేమను అడ్డుకుంటున్నాడు, వ్యతిరేకిస్తున్నాడు. ఈ విధంగా చేయడానికి ఆయన తన కాళ్ళను భూమిలో పాతేసుకున్నాడండి, కట్టేసుకున్నాడు, బంధించేసుకున్నాడు. అందుచేత ఆ మనిషి దేవుని వద్దకు రాలేకపోతున్నాడు. కానీ ఆకర్షితుడై వస్తే అప్పుడు ఏం చేస్తాడు? ఆయన ధర్మశాస్త్రమును ఆయన హృదయం పైన రాస్తాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. సో డిజైర్ ఆఫ్ ఏజెస్ 176 పేజ్ చదువుతున్నాం మనం. దానిలో స్టేట్మెంట్ కంటిన్యూస్. ఆ విధంగా మన ఆకర్షితులై వస్తే ఏం జరుగుతుందో తర్వాత చెప్పాడు. దెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ త్రూ ఫెయిత్ ప్రొడ్యూసెస్ ఏ న్యూ లైఫ్ ఇన్ ద సోల్. The thoughts and the desires are brought into obedience to the will of Christ. The heart, the mind are created anew in the image of Him who works in us to subdue all things to Himself. Then the law of God is written in the mind and the heart, and we can say with Christ, I delight to do Thy will, O my God. Psalms 40 verse 8. ఆయన ఆకర్షిస్తున్నాడు. ఆ ఆకర్షణ అడ్డుకోకుండా మనము ఆకర్షించబడితే మనము నూతన జీవితమును ప్రారంభిస్తాము, దేవుని చిత్తమును మనము చేస్తాము అన్నారు. తర్వాత మన హృదయం పైన ఆయన ఆజ్ఞలను రాస్తారు. మన హృదయం పైన దేవుడు ఆయన ఆజ్ఞలను రాస్తే అప్పుడు ఆజ్ఞలు రాయబడిన మనిషి ఈ ఆజ్ఞల గురించి ఏమని చెప్తాడనంటే, కీర్తనలు 40వ అధ్యాయము 8వ వాక్యము రాశారు. ఏమని చెప్తాడు ఆ మనిషి? చదువుదాం. కీర్తనలో 40వ అధ్యాయము 8వ వాక్యము. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో నున్నది. ధర్మశాస్త్రము ఎవరి హృదయం పైన రాయబడుతుందో ఆ మనిషి యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా చేస్తాడు. యేసుక్రీస్తు వారు ఆయన తండ్రిది ఏమని చెప్పారంటే, దేవా, నీ చిత్తము నెరవేర్చ నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉంది, నా హృదయంలో నీ ధర్మశాస్త్రం ఉంది అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇది అదే విధంగా ఎవరి హృదయం పైనైతే ఈ ఆజ్ఞలు రాయబడతాయో ఆ మనిషి నీ చిత్తము చేయుట నాకు సంతోషము, నీ ఆజ్ఞను అనుసరించట నాకు సంతోషం అనే మాట చెప్తాడు. సో అంటే ఇప్పుడు ఎవరైనా నీ ఆజ్ఞలు నాకు భారంగా ఉన్నాయి, నాకు కఠినంగా కనిపిస్తున్నాయి అని ఎవరైనా అనుకుంటే దాని యొక్క భావం ఏమిటంటే ఆ మనిషి హృదయం పైన ఈ క్రొత్త నిబంధన కాలంలో దేవుడు ఆయన ఆజ్ఞలను రాయలేదు. ఆయన ఆజ్ఞలను రాయకపోతే ఆయన ఆజ్ఞలు మనకు భారంగా కనిపిస్తాయి. ఆయన ఆజ్ఞలు మన హృదయం మీద రాస్తే యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా ఆ మనుషులు కూడా ఇదే మాటలో చెప్తారు,
నీ చిత్తము నెరవేర్చ నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది అని చెప్తారు. ఈ విధంగా హృదయం పైన, మనసులోని హృదయం పైన ఈ ఆజ్ఞలను రాస్తానని చెప్పాడు. రాసేంత వరకు కూడా మనిషి ధర్మశాస్త్రం మీద యుద్ధమే చేస్తాడు, దాన్ని దేశిస్తూనే ఉంటాడు. విధేయత కష్టంగా ఉందని చెప్తాడు. కానీ ఎప్పుడైతే ఆ మనిషి హృదయం పైన ఈ ఆజ్ఞలు రాయబడతాయో అప్పుడు ఈ ఆజ్ఞలు ఆయనకి చాలా మధురంగా కనిపిస్తాయి. దాన్ని అనుసరించడం అది దీవెనకరంగా కనిపిస్తుంది. అవి భారంగా ఆ మనిషికి ఉండవు. సో విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానము గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ఈ ఆజ్ఞల గురించి కానీ విధేయత గురించి కానీ మాట్లాడుతూ ఉన్నప్పుడు దీనిని చాలా తక్కువగా చేసి మనుషులు దీన్ని మాట్లాడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఈ వర్తమానం ద్వారా మనం నేర్చుకుంటున్నాము, దేవుడు ఆయన ప్రజలను ఆకర్షిస్తున్నాడు. ఆయన ప్రేమ చేత ఆకర్షించబడినప్పుడు అడ్డుకోకుండా ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తారు? మన హృదయం పైన ఆజ్ఞలను రాస్తానని చెప్పారు. హృదయం పైన ఆజ్ఞలను రాస్తే ఎవరైనా ఆజ్ఞలు లేవని చెప్తారా? ఎవరి హృదయం పైన అయితే ఈ ఆజ్ఞలు రాయబడతాయో వారు ఆజ్ఞలు లేవని చెప్పరు. ఆజ్ఞలు భారమైన మరి దేవుడు ఒక ఆజ్ఞ గైకమని చెప్పినప్పుడు హృదయం పైన ఆజ్ఞలు రాయబడిన వారు ఏమని చెప్తారు? ప్రభు, ఈ ఆజ్ఞలు కష్టంగా ఉన్నాయని చెప్తారా? లేకపోతే నేను గైకుంటానని చెప్తారా? నేను గైకుంటానని వారు చెప్తారు. సో కనుక దేవుడు ఆజ్ఞలను మనిషి హృదయంలో పైన రాయాలని ఆయన తలస్తున్నాడు. ఆయన కోరుతున్నాడు. ఎవరి హృదయంలో అయితే ఈ ఆజ్ఞలు రాయబడతాయో వారు దేవుని ప్రజలు, వారికి ఆయన దేవుడిగా ఉంటారు. విశ్వాసం ద్వారా నీతి అనే వర్తమానంలో ఎవరి హృదయంలో అయితే ఈ ఆజ్ఞలు రాయబడతాయో వారికి యేసుక్రీస్తు వారు ఆ నీతి అయి ఉంటారు. సో ఈ విధంగా ఆజ్ఞలు రాయబడాలనంటే, మనం ఆకర్షించబడాలనంటే ఏం చేయాలి? మానవుడు ఏం చేయాలనంటే యేసుక్రీస్తు వారి సిలువను ఆయన ఎప్పుడు చూస్తూ ఉండాలి. యేసుక్రీస్తు వారు అన్నారు కదా, నేను పైకెత్తబడినప్పుడు అందరిని నా యొద్దకు ఆకర్షిస్తాను. నువ్వు ఆకర్షించబడాలంటే మనిషి ఏం చూడాలి? మనిషి సిలువను చూడాలి. కొంతసేపు క్రీస్తుని, కొంతసేపు లోకమును చూస్తే ఆ మనిషి ఆకర్షితుడు అవడండి. నిత్యము ఎప్పుడు కూడా ఆ మనిషి సిలువను, దేవుని ప్రేమను ఆయన చూస్తూ ఉండాలి. అప్పుడు ఆ మనుషుడు ఆకర్షితుడు అవుతాడు. నికోదేమో యేసుక్రీస్తు యొద్దకు వస్తాడు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు నికోదేముతో అంటాడు, నువ్వు మరలా జన్మించాలని చెప్తాడు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారి పాత నిబంధనలో జరిగిన ఒక సన్నివేశాన్ని గురించి ఆయన మాట్లాడతాడు. పాత నిబంధన గ్రంథంలో మోషే సర్పాన్ని నిలబెడతాడు. ఎవరైతే ఆ సర్పాన్ని చూస్తారో వాళ్ళు బ్రతికారు. నికోదేముతో చెప్తాడు, ఎవరైతే యేసుక్రీస్తు వారిని చూస్తారో వారు బ్రతుకుతారు. సో దేవుని యొద్దకు ఆకర్షించబడాలనంటే లోకాన్ని చూడటం మానేయాలండి. లోకం మనుషులను చాలా ఆకర్షిస్తుంది. చాలా సులువుగా మనుషులు లోకమునకు ఆకర్షితులు అయిపోతారు, రుచికి ఆకర్షితులు అయిపోతారు, ధనానికి ఆకర్షితులు అయిపోతారు. ఈ లోకమున వస్తువులకి మనుషులు ఆకర్షితులు అయిపోతారు. లోకమును చూడకుండా దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని, సిలువను మనం చూస్తూ ఉండాలి. ఈ విధంగా ఆయన చూస్తూ ఉండటము అది జీవము, చూడకపోవటము అది నాశనము అని చెప్పారు. డిజైర్ ఆఫ్ ఏజెస్ పేజ్ 175. టు రిఫ్యూజ్ టు లుక్ వాస్ టు పెరిష్. ఆయన చూస్తూ ఉండకపోవటము అది పతనము అని చెప్పారు, నాశనము అని చెప్పారు. క్రైస్తవ జీవితం అంతా ఈ మాటలోనే ఉందండి. ఇవి సాధారణంగా ఇంత విలువైన మాటలుగా కనిపించవు మనుషులకి, చాలా సాధారణమైన వాటిగా కనిపిస్తాయి. కానీ క్రైస్తవ జీవితం అంతా కూడా ఈ మాటల మీదే ఆధారపడి ఉంది. అదేమిటంటే, నేను నా ధర్మ విధులను వారి హృదయం పైన రాస్తాను, అప్పుడు నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటాను. ఇది క్రైస్తవ అనుభవంలో, క్రైస్తవ జీవితంలో ఉన్నతమైనది. ఇది క్రైస్తవునికి ఇది నిరీక్షణ. దేవుడు ఒక మనిషి హృదయం పైన
ఆజ్ఞలు రాయటం అనేది ఇది గొప్ప నిరీక్షణై ఉండాలి. ఎందుచేతన ఎవరి హృదయం పైన అయితే ఈ ఆజ్ఞలు రాయబడతాయో వారు నాకు ప్రజలై ఉంటారో నేను వారికి దేవుడినై ఉంటాను. ధర్మశాస్త్రము హృదయంలో రాయబడటమే క్రీస్తు మన నీతి. ఎందుకు ధర్మశాస్త్రమును తక్కువ చేస్తున్నారో, మనుషులు తక్కువగా మాట్లాడుతున్నారో రీజన్ చెప్పొచ్చు, చాలా సులువుగా చెప్పొచ్చు. హృదయం పైన ఈ ధర్మశాస్త్రం ఇంకా వ్రాయబడలేదు కనుక దాన్ని తక్కువగా చేస్తారు. ఎందుచేత మనిషి హృదయం పైన ధర్మశాస్త్రమే ఇంకా రాయబడలేదు? ఎందుకంటే మనుషుడు ఇంకా దేవుని ప్రేమకు ఆకర్షితుడు అవ్వలేదు. అందుచేత ధర్మశాస్త్రము అది ఇంకా కఠినంగా ఉంది. ఎందుచేత మానవుడు దేవుని ప్రేమకు ఆకర్షితుడు అవ్వలేకపోతున్నాడు? సిలువలో యేసుక్రీస్తు వారిని మరణించిన అంత గొప్ప త్యాగం చేసినప్పటికీ కూడా ఎందుచేత మనుషులు దేవుని ప్రేమకి, యేసుక్రీస్తు ప్రేమకి ఎందుకు ఆకర్షితులు అవ్వలేకపోతున్నారు? ఎందుకనంటే వారి కాళ్ళను భూమిలో పాతేసుకున్నారండి. వాళ్ళ కాళ్ళకు వాళ్ళు బ్రేక్స్ వేసేసుకున్నారండి. వాళ్ళు ఈ లోకం వైపు చూస్తున్నారు. ఈ లోకంలో ఉన్న వాటితో వారు బంధింపబడ్డారు. అందుచేత దేవుని ప్రేమ ఎంత బలంగా ఉన్నా కూడా వారు ఆయన ప్రేమకు ఆకర్షితులు అవ్వలేకపోతున్నారు. ధర్మశాస్త్రము హృదయం పైన రాయబడేంత వరకు విధేయతను, ధర్మశాస్త్రమును ప్రజలు దాని గురించి తక్కువగాను చులకనగానే మాట్లాడతారు. ఈ వాక్యాన్ని వింటున్న మీరు, నేను ఒక ప్రశ్న అడిగాను. దేవుని ధర్మశాస్త్రము మన హృదయం పైన రాయబడి ఉందా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, విశ్వాసం ద్వారా నీతి అనే ఈ వర్తమానంలో దీనిలో 2 కోణాలు ఉన్నాయి మా ప్రభా. విశ్వాసము, విధేయత. 10 ఆజ్ఞల ధర్మశాస్త్రమునకు విధేయత. అపవాదికి మోసం చేయటంలో ఆయన చాలా జ్ఞానవంతుడు తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో మీరు మాకు ఇచ్చిన వాటిలో విశ్వాసముతో మనిషి రక్షించబడతాడు, విధేయత, ఆజ్ఞలు అవసరం లేదు అనే ఒక అపోహ, ఒక చెడు బోధ ప్రపంచమంతా కూడా ఉంది మా తండ్రి. కానీ మీ కృపను బట్టి మీరు లోకమునకు సత్యాన్ని బయలుపరుస్తున్నారు. నీతి అంటే విశ్వాసము, విశ్వాసంతో విధేయత ఉందని మీరు చెప్పారు మా ప్రభా. ఎవరైతే మీ ప్రేమకు ఆకర్షితులు అవుతారో వారందరి హృదయం పైన మీరు 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం మీరు రాస్తారు మా ప్రభా. కనుక అటువంటి అనుభవము మా జీవితంలో మేము కలిగినట్లుగా మీరు మమ్మల్ని నడిపించమని, మీ మహిమ కొరకు మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.